సండే తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హిమాలయాలు ప్రజా హృదయాలలోని సౌందర్య భావనలకు సుందర తుషార రూపాలు, ముగ్ధ మనోహర మృదు వేదనాద వీణాద్వాన స్వరూపాలు. అలాంటి హిమ నగములలో పుట్టిన నదుల పాద స్పర్శతో పునీతమై ఖ్యాతినార్జించిన మహాక్షేత్రాలు పంచప్రయాగలు. ఈనాటి తీర్థయాత్రలో ఆ పంచప్రయాగ క్షేత్రాల వైభవాన్ని కన్నులారా వీక్షిద్దాం రండి. దివ్యనారాయణ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన బద్రీనాథ్ క్షేత్రానికి దక్షిణంగా 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర తీర్థం విష్ణుప్రయాగ. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తపస్సు చేసిన దివ్య స్థలంగా విష్ణుప్రయాగను పురాణాలు అభివర్ణిస్తాయి. ధవళ గంగా అలకానంద నది సంగమ క్షేత్రమైన విష్ణుప్రయాగ దివ్యక్షేత్ర వైశిష్యమేమిటో మనమిప్పుడు చూద్దాం. ప్రపంచంలోని దేశాలలో భారతదేశం ఆధ్యాత్మికంగా తరతరాలుగా మానవాళికి ధర్మ ప్రబోధాన్ని, శాంతి సందేశాన్ని అందజేస్తుంది. భారతావనిలోని ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, నదీ నదాలు, పర్వతాలు, అరణ్యాలు, దైవతత్వాన్ని పుంజీభూతంగా వించుకున్న మహనీయులు ప్రజల్లో ధార్మిక జ్వాలలను ప్రదీప్తం చెయ్యడం అక్షర సత్యం, మార్గదర్శకం. హిమాలయాలు ప్రజా హృదయాలలోని సౌందర్య భావనలకు సుందర తుషార రూపాలు, భక్తుల అంతరంగాలలోని దైవ భావనా స్రవంతులకు సాకార ధవళ రూపాలు, యోగుల మనోకుహరాలలో నిలిచిన జల భగవత్తత్వాలు, ముగ్ధ మనోహర మృదు వేదనాద వీణాధ్వాన స్వరూపాలు. చార్ధామ్గా విఖ్యాతి పొందిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పరిసర ప్రాంతాల నుంచి పుట్టిన జల గలగలలు ఎన్నెన్నో. హిమాలయాల నుంచి మంచు కరిగి నీరై నదిగా మారి కొండ కోనల్లో పరుగులు పెడుతూ సస్యకేదారాలకు తన ఊపిరులందిస్తూ మనకు ప్రాణాలనందిస్తూ సాగుతూ వస్తోన్న ఆ నదీమ తల్లుల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. బదరీ పర్వత సానువుల నుంచి ఆవిర్భవించిన అలకనంద అనేక నదులను కలుపుకొని చివరకు తానే గంగా నదిలో కలిసే హృద్యంగమమైన దృశ్యాలు పంచప్రయాగలకు ఆధారాలు, మనలోని పంచప్రాణాలకు సంకేతాలు. హృషికేశ్ నుంచి బద్రీనాథ్ వెళ్లేటప్పుడు గాని లేదా బదరీనాథ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు గాని భక్తులు ఈ పంచప్రయాగలను దర్శిస్తారు. జలే విష్ణు స్థలే విష్ణుర్విష్ణు పర్వతమస్తకే జ్వాలామాలాకులే విష్ణు సర్వం విష్ణుమయం జగత్. విష్ణుప్రయాగ దివ్య నారాయణ క్షేత్రంగా ప్రసిద్ధిని పొందిన బదరీనాథ్ ఆలయానికి దక్షిణంగా
38 కిలోమీటర్ల దూరంలో పవిత్ర విష్ణుప్రయాగ తీర్థ ప్రదేశం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ప్రదేశానికి తూర్పుగా నితి అనే పేరుతో అనేక ధవళగిరి శిఖరాలను కలిగి ఉన్న ప్రాంతముంది. మానవాళి మనుగడకు అవసరమైన జలనిధి కలిగి ఉన్న ప్రదేశమిది. ఇక్కడ జన్మించిన అనేక జలస్రవంతులు కలిసి ధవళగంగా అనే పేరుగల నదిగా మారి ప్రవహిస్తూ విష్ణుప్రయాగ దగ్గరకు చేరుకుంటుంది. విష్ణుప్రయాగలో శ్రీమన్నారాయణుడు కొలువై ఉండటానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు బదరికావనం వెళ్తూ ధవళగంగా అలకానంద సంగమ క్షేత్రమైన విష్ణుప్రయాగలో కొంతకాలం తపస్సు చేశాడట. తాను లోక కళ్యాణార్థం తపస్సు చేస్తున్నానని, భవిష్యత్తు కాలాల్లో మానవులు తపోశక్తిని కోల్పోతారని, అందువల్ల తన తపస్సుతో ఈ క్షేత్రం మరింత పావనమవుతుందని చెప్పాడట. ఈ సంగమ క్షేత్రానికి వచ్చి ఎవరైనా తనను భక్తితో స్మరిస్తే వారికి అనంత కోటి పుణ్యాలు లభిస్తాయని చెప్పి శ్రీహరి బదరికావనం వెళ్లిపోయాడు. అనంతరం మునులు, దేవతలు స్వామి తపస్సు చేసిన ఈ క్షేత్రంలో వీరనారాయణ రూపంలో ఓ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అర్చించారట. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి విష్ణుప్రయాగ అనే పేరు సార్థకమైంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ వీరనారాయణ స్వామి దివ్య మంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. బదరీనాథ్కు ఉత్తరంగా ఉన్న శ్వేతపర్వత శ్రేణుల నుంచి అలకనందా నది రూపుదిద్దుకొని పరవళ్లు తొక్కుతూ బదరీ క్షేత్రాన్ని స్పృశిస్తూ విష్ణుప్రయాగ క్షేత్రానికి వస్తుంది. ఇక్కడ ధవళగంగా నది అలకనందలో సంగమిస్తుంది. ఈ దృశ్యం నయనానందకరంగా, భక్త హృదయోల్లాసంగా ఉంటుంది. శ్రీమన్నారాయణుడు ఒక అంశతో మానవ రూపాన్ని ధరించి బదరికావనంలో తపస్సు చెయ్యడానికి వెళుతూ మార్గమధ్యంలో ఈ సంగమ ప్రవేశం దగ్గర ఆగి కొంతకాలం తపస్సు చేశాడు. ఆ సందర్భంలో ధనుర్బాణాలు ధరించి వీరనారాయణ రూపంలో ఉన్నాడు. సామాన్య మానవులెవ్వరూ సంచారం చెయ్యలేని ప్రదేశంలో వీరనారాయణ రూపంలో నారాయణుడు తపస్సు చేయసాగాడు. ఆ మహాత్ముడు దేనికోసం తపమాచరిస్తున్నాడో తెలియక ఆశ్చర్యంతో అక్కడున్న మహర్షులందరూ భక్తిపూర్వకంగా నారాయణుణ్ణి ప్రార్థించారు. మునీశ్వరుల ప్రార్థన ఆలకించి కనులు తెరిచి ప్రసన్నంగా అందరినీ స్వామివారు వీక్షించారు. ఋషులంతా వినమ్రంగా నమస్కరించి స్తోత్రం చేసి తమ సందేహాన్ని అడిగారు. అప్పుడు నారాయణుడు చిరునగవుతో, రాబోయే కలియుగంలో మానవులకు తపస్సు చేసే శక్తి ఉండదు. నా భక్తులకు తపఫలితం అందించడానికి నేనే తపోదీక్షలో ఉన్నాను. మరికొంతకాలం తరువాత నేను బదరీవనంలో తపస్సు చేస్తాను. భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి 16 నిమిషాల పాటు నన్ను ధ్యానిస్తే వారికి సద్గతులు కలుగజేస్తాను అని పలికాడు. నారాయణుని భక్తి ప్రీతికి తపోధనులు ఆనందించారు. కొలది కాలానికి నారాయణుడు ఇక్కడ తపస్సు చాలించి బదరీ ప్రాంతానికి తరలి వెళ్ళాడు. అప్పుడు మునులు వీరనారాయణ రూపంలో ఒక దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విష్ణువు ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఈ సంగమ నదీ తీర్థానికి విష్ణుప్రయాగ అనే పేరొచ్చింది. అనేక మంది మహనీయులు, మహారాజులు, భక్తులు వీరనారాయణమూర్తిని అభిషేకించి అర్చించి తరించారు. అనంతమైన కాల ప్రవాహంలో వీరనారాయణ దేవాలయం అనేక మార్పులకు లోనయ్యింది. ఈనాటి ఆలయం సుందర సంక్షిప్తంగా భక్తులకు కనిపిస్తుంది. బదరీనాథ్ యాత్ర చేసే భక్తులు వీరనారాయణ స్వామిని దర్శించి ధన్యులవుతారు. ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే అఖండ విద్యా సంపన్నులవుతారని ప్రతీతి.
సంగమ తీర్థంలో స్వామి పాదారవిందాలను అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వీకరిస్తే రోగాలు మటుమాయమవుతాయని భక్తుల విశ్వాసం. హరిని ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వరా. హరిని ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వరా. హరి భవ్య బద్రీనాథ్ దేవాలయానికి 106 కిలోమీటర్ల దూరంలో ఉన్న దివ్యక్షేత్రం నందప్రయాగ. నందాకిని, అలకానంద నదుల సంగమ క్షేత్రమైన ఈ దివ్యస్థలి కణ్వాశ్రమ ప్రదేశంగా ప్రఖ్యాతి నొందింది. ఆ దివ్యక్షేత్ర విశేషాలేంటో మనమిప్పుడు చూద్దాం. భవ్య బదరీనాథ్ దేవాలయానికి 106 కిలోమీటర్ల దూరంలో నందప్రయాగ క్షేత్రం భక్త మనోభీష్ట వరదాయినిగా ప్రసిద్ధికెక్కింది. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం కణ్వాశ్రమ ప్రదేశంగా ప్రఖ్యాతిని పొందినట్లుగా తెలుస్తుంది. కణ్వాశ్రమ ప్రాంతం నుంచి బదరికాశ్రమ పర్యంతం వరకు ఉన్న భూమి పరమ పవిత్రమైనదని పురాణాల ద్వారా అర్థమవుతోన్నది. నందప్రయాగ క్షేత్రానికి ఈశాన్యంగా 75 కిలోమీటర్ల దూరంలో నందాదేవి అనే పర్వత శిఖరం ఉన్నది. ఈ పర్వత శిఖరంతో పరివేష్టితమైన ఇతర గిరి శిఖరాల లోయ ప్రాంతం నుంచి పుట్టిన స్రోతస్సుకు నందాకిని అనే పేరొచ్చింది. ఈ నది హిమాచ్ఛాదిత ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ అలకనందా నదిలో సంగమిస్తుంది. ఈ సంగమ ప్రాంతానికే నందప్రయాగ అనే పేరేర్పడింది. పూర్వకాలంలో పౌరాణిక చక్రవర్తి అయిన నందుడు సత్రయాగాన్ని ఇక్కడ నిర్వర్తించాడు. వేదవిహితమైన ఈ యాగం 12 సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగింది. ఈ దీర్ఘకాలంలో నేతిధారలు నందాకినిలో సంగమించాయి. సమంత్రపూర్వకంగా మహాపూర్ణాహుతి వైభవంగా ఆ యాగం జరిగింది. యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై మానవులందరూ తరించే విధంగా నందచక్రవర్తికి ఒక వరాన్ని ప్రసాదించాడు. యజ్ఞయాగాదులు చెయ్యలేని వారు ఈ యజ్ఞభూమిని దర్శించినట్లయితే వారి వారి యోగ్యతలను అనుసరించి వివిధ యాగ ఫలితాలు లభిస్తాయి అని చెప్పాడు. యజ్ఞ యాగాదులు చేయలేని వారు నందప్రయాగ క్షేత్రాన్ని దర్శించినట్లయితే వారి వారి యోగ్యతలను అనుసరించి వివిధ యాగ ఫలితాలు లభిస్తాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే పూర్వం ఇక్కడ యజ్ఞేశ్వరాలయం ఉండేదని, అయితే కాలగర్భంలో అది కలిసిపోయిందని జనశ్రుతి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ క్షేత్రంలో ఉన్న ఆలయం చండేశ్వరి మాత ఆలయం. ఆ దివ్యాలయాన్ని దర్శించి పునీతులవుదాం రండి. నందప్రయాగలో మిగిలి ఉన్న అతి ప్రాచీన మందిరం చండీశ్వరి మందిరం. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ దివ్యాలయంలో సర్వాభూషణ శోభితంగా చండీశ్వరి మాత కొలువయ్యింది. విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యమున్న ఈ దివ్యాలయంలో మహాదేవలింగాలు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, విఘ్నేశ్వరుడు తదితర దేవీదేవతలు దర్శనమిస్తారు. పిండర గంగానది అలకనందలో సంగమించే దివ్యస్థలం కన్నప్రయాగ. వీరాది వీరుడైన కర్ణుడు సూర్యుని గురించి తపస్సు చేయగా సూర్య భగవానుడు ఈ క్షేత్రంలోనే కర్ణునికి కవచకుండలాలను ప్రదానం చేశారని ఇక్కడ స్థల పురాణ కథనం. సూర్య కిరణ ప్రభాభాసమైన ఈ ప్రాంతం పాపపు చీకట్లను పారుద్రోలి జ్ఞానపు వెలుగులను అందించే పుణ్యభూమిగా వాసికెక్కింది. విశిష్టమైన కర్ణప్రయాగకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత సానువుల్లో ఉత్పన్నం పొంది ఔషధీ గుణాలతో ప్రవహించే పిండరగంగ అనే నది ఇక్కడ అలకనందలో సంగమం చేస్తుంది. ఈ సంగమ ప్రదేశంలో దానకర్ణుడు తపస్సు చేశాడు. మహాభారతంలో
కర్ణుని దాన ధర్మగుణాలు అనేక విధాలుగా వివరించి ఉన్న విషయం మనకు తెలుసు. సూర్యానుగ్రహం కోరిన కర్ణుడు ఉగ్రమైన తపస్సు చేయగా సూర్యభగవానుడు ప్రత్యక్షమై కవచకుండలాలు ఇచ్చాడని స్థలపురాణం చెబుతోన్నది. కారణం ఏమంటే, ఇంద్రునికి దానంగా కవచకుండలాలు కర్ణుడు ఇచ్చి తదనంతరం ఇక్కడ తపస్సు చేసి భాస్కరానుగ్రహంతో అభేద్యమైన కవచాదులను పొందాడని, అదే ఆపై కథగా రూపుదిద్దుకొందని అర్థమవుతుంది. మరొక కథ ద్వారా కర్ణుడు ఇక్కడ వామదేవాది మునులతో సూర్యయాగం చేశాడని తెలుస్తుంది. 40 రోజుల పాటు మండల దీక్షగా సాగిన ఈ యాగ సందర్భంలో వేలాది మందికి అన్నదానం, గోదానం, సువర్ణదానం చేసి దానకర్ణుడు అనే తన బిరుదును కర్ణుడు సార్థకం చేసుకున్నాడు. పిమ్మట ఆదిత్యానుగ్రహంతో అధర్మ సంబంధమైన తన దోషాన్ని పోగొట్టుకున్నాడు. కర్ణుడు యాగం చేసిన ప్రదేశం కనుక పిండరగంగా, అలకనందా నదుల సంగమ ప్రదేశానికి కర్ణప్రయాగ అనే పేరొచ్చింది. ఇక్కడ ప్రాతకాలంలో సూర్య దర్శనం, సూర్య నమస్కారం, సూర్య స్తోత్రం భక్తులు కనుక చేసినట్లయితే వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, మోక్షం కూడా లభిస్తుంది. సూర్యకిరణ ప్రభాభాసమైన ఈ ప్రాంతం పాపపు చీకట్లను పారద్రోలి జ్ఞానపు వెలుగులను మనకందించే పుణ్యభూమి. కర్ణప్రయాగలో కర్ణుడు, శ్రీకృష్ణుడుల భారీ విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడే శ్రీరామ మందిరం ఉన్నది. ఈ మందిరంలో సీతారామ లక్ష్మణులు హనుమంతుని సహితంగా కొలువయ్యారు. కర్ణప్రయాగలోని నేల అత్యంత పవిత్రమయ్యింది. ఈ క్షేత్రంలో అడుగు పెడితేనే సర్వ పాపాలు హరిస్తాయని చెబుతారు. ఇక్కడ పురాతనమైన ఉమాదేవి మందిరం ఉన్నది. ప్రతిరోజు కైలాస పర్వతం నుంచి పార్వతీ అమ్మవారు ఇక్కడకు వచ్చి విహారంగా కొన్ని క్షణాల పాటు ఉంటుందని స్థానిక కథల ద్వారా తెలుస్తోన్నది. మందాకిని, అలకానంద నదుల సంగమించే పవిత్ర క్షేత్రం రుద్రప్రయాగ. సాక్షాత్తు నారదుడు శివుని గురించి ఇక్కడ ఘోర తపస్సు చేసి ఇక్కడో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ కారణంగా ఈ క్షేత్రానికి రుద్రప్రయాగ అని పేరు వచ్చింది. మహిమాన్వితమైన ఆ దివ్యక్షేత్ర వైశిష్ట్యమేమిటో మనమిప్పుడు చూద్దాం. బదరీ పుణ్యప్రదేశం నుంచి 159 కిలోమీటర్ల దూరంలో సమస్త పాపాలను పోగొట్టే రుద్రప్రయాగ తీర్థక్షేత్రం భక్తుల పాలిటి కల్పవృక్షంగా నిలచి ఉన్నది. తిహరి, పౌరి, చంబా అనే 3 జిల్లాల వారికి ముఖ్యమైన కూడలి ప్రదేశం ఇది. ఎన్నెన్నో పురాణ కథలకు నెలవు రుద్రప్రయాగ. చార్ధామ్ ప్రాంతమంతా పూర్వయుగాల కాలంలో కేదారఖండంగా విఖ్యాతినార్జించింది. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదుడు సదా నారాయణ నామస్మరణ చింతనాసక్తుడు. శివానుగ్రహం వల్ల సర్వశుభ పరంపరలు కలుగుతాయని శ్రీమన్నారాయణుడు నారదునికి చెప్పి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. నారదుడు ఏకాగ్రతతో ఈ ప్రాంతంలో తపస్సు చేసి శివకటాక్షాన్ని పొందాడు. తరువాత ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతిరోజు రుద్రాధ్యయంతో రుద్రాభిషేకం చేసేవాడు. అందువల్ల ఈ ప్రాంతానికి రుద్రప్రయాగ అనే పేరొచ్చింది. మధుర ఉత్తమ వాణీ అమృతమయ వేదో కిరచతే
పరమేశ్వరుడు తాను నివసించే 4వ స్థానం రుద్రప్రయాగ అని స్వయంగా పార్వతీదేవికి చెప్పడం విశేషం. ఇంతేకాకుండా ఈ రుద్రప్రయాగను నేను విడువను, దేవతలు కూడా ఇక్కడ నుంచి కదలలేరు అని చెప్పడం మరొక విశేషం. నారద ప్రతిష్ఠిత అలంకార సంశోభిత శివలింగ దర్శనం భక్తులకు అమితమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక్కడ ప్రవహించే నదికి వైతరణి నది అని పేరు. ఇక్కడ పితృదేవతల ప్రీత్యర్థం పిండ ప్రదానాలు గావిస్తారు. రుద్రప్రయాగలో నారద ప్రతిష్ఠిత లింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న దుర్గామాత, వాయుపుత్ర హనుమంతుడు, లక్ష్మీనారాయణుడు, మహేశ్వరలింగం మొదలైన దేవీదేవతల మూర్తులను దర్శించుకుంటారు. పలికిందిగళ శంఖం శివశుభనామం, భస్మాల వెలిగింది నా ఫాలభాగం. పలికిందిగళ శంఖం శివశుభనామం, భస్మాల వెలిగింది నా ఫాలభాగం. అలకానంద భగీరథి నదుల సంగమ క్షేత్రం దేవప్రయాగ. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఇక్కడ కొంతకాలం గడిపాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఇక్కడి రఘునాథ్జీ పేరులో ఉన్న శ్రీరామాలయం అత్యంత పవిత్రమైన ధామంగా విరాజిల్లుతుంది. ఆ దివ్యక్షేత్ర వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. బదరీనాథ్కు 228 కిలోమీటర్ల దూరంలో దేవప్రయాగ ఒక మహిమాన్వితమైన క్షేత్రంగా అలరారుతోన్నది. ఇక్కడ నుంచి గంగోత్రికి కేదార్నాథ్ భక్తులు అత్యుత్సాహంతో బయలుదేరి వెళుతుంటారు. ఎన్నో నదులను తనలో కలుపుకున్న అలకనంద భాగీరథి నదితో ఇక్కడ సంగమిస్తుంది. ఇక్కడ నుంచే గంగోత్రి నుంచి బయలుదేరి వచ్చిన గంగకు గంగా నది అనే పేరు రూఢమవుతుంది. అద్భుతమైన ఈ సంగమ ప్రాంతంలో బ్రహ్మ, పుష్పమాల, వరాహ, సూర్య, ఇంద్రద్యుమ్న, బిల్వతీర్థాలు, వశిష్ఠ సూర్యకుండాలు ఉన్నాయి. రఘునాథ్జీ పేరుతో శ్రీరామాలయం భక్తాభీష్ట వరప్రదాయకంగా నిలచి ఉన్నది. వనవాస సమయంలో రాముడు ఇక్కడ కొంతకాలం ఉన్నాడని ప్రతీతి. భక్తులు ఈ ఆలయంలో ఉన్న శ్రీరామచంద్రుణ్ణి దర్శించి పులకితగాత్రులవుతారు. దేవప్రయాగలో రఘునాథ్జీ ఆలయానికి ఎదురుగా గరుత్మంతుడు కొలువయ్యాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఓ మండపంలో మహేశ్వరలింగం కానవస్తుంది. ఇంకో పక్క పార్వతీమాత కొలువై ఉన్నది. దేవప్రయాగ నామస్మరణ వల్ల మహాపాతకాలు నశిస్తాయి. దేవభూమిగా కీర్తింపబడుతోన్న పంచప్రయాగ క్షేత్ర దర్శనం సర్వశుభకరం. పూర్వజన్మల పుణ్యఫలాలననుసరించే ఆయా క్షేత్రాల సందర్శన భాగ్యం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. దేవభూమిగా కీర్తింపబడుతున్న పంచప్రయాగ క్షేత్రాల దర్శనం వల్ల 3,000,000 దేవతల సందర్శన ఫలం ప్రాప్తిస్తుందంటారు. ఈ క్షేత్రాల్లో జపం, స్నానం ఆచరించడం వల్ల అనంతకోటి పుణ్యాల ఫలం లభిస్తుందంటారు. ఆయా క్షేత్రాలలో కొలువైన మహిమాన్విత దేవతల కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ